ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ కె లెనిన్. రైతులు ఇత్తనాలేసింది మొదలు పంట దిగుబడులు చేతికొచ్చేదాకా వ్యవసాయంలో ఏమేం పనులు చేయాలా, ఏమేం పనులు చేయకూడదో శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా పంచుకునే కార్యక్రమమే ఈ కిసాన్ వాణి. ఇయాలటి కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంకై సమగ్ర చర్యలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట. అదైనాక రైతు అంతరంగం శీర్షికన డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్కు చెందిన నడిపెల్లి మహేందర్ రావుతో ముచ్చట ప్రసారమవుతాయి. వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ రాత్రి జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అట్లాగే వచ్చే 24 గంటల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంకై సమగ్ర చర్యలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఇంటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. గతంలో అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం పత్తి పంటలో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య గులాబీ రంగు పురుగు. ప్రస్తుతం ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి సమస్య ఈ పత్తి పంటలో ఎట్లా ఉన్నది, దాని తీవ్రత, ఒకవేళ ఈ గులాబీ రంగు పురుగు ఉన్నట్లయితే దాని యాజమాన్యం కోసం ఎట్లాంటి సమగ్ర చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి, ఈ వివరాలు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిల్ కుమార్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఎప్పుడు ఆశిస్తుంది, ఆ వివరాలు చెప్తారా? సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సుమారుగా జనవరి దాకా సాగు చేస్తూ ఉంటారు. జనవరి తర్వాత ఇంకా కొన్ని పత్తి పొలాలలో అంటే పత్తి పంట అట్లాగే గమనిస్తూ ఉంటాము. సో ఈ పత్తి పంట మనం డిసెంబర్ మాసం తర్వాత కూడా మన చేన్లలో పొడిగించినట్లయితే అందులో ఉన్న లేత కాయలు, తర్వాత పగలని కాయలు, వాటిలలో ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఈ కోశస్థ దశలు అనేది దాంట్లోనే ఉంటాయి, అంటే నిద్రావస్థలో ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళా మనం పత్తి పంట జూన్లో వేసుకొని సుమారు ఒక 40 రోజుల దశకు ఎప్పుడైతే ఈ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుందో ఆ దశలో మళ్ళా ఆ కోశస్థ దశ నుంచి వెళ్ళి మనకు రెక్కల పురుగు అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇటు మనకు మొగ్గలు రావడము, అట్లాగే ఈ గులాబీ రంగు పురుగు యొక్క రెక్కల పురుగు బయటికి రావడం ఒకే సమయంలో జరుగుతూ ఉంటుంది. సో ఈ 40 రోజుల దశ నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఈ రెక్కల పురుగు వస్తుందో అప్పటి నుంచి అది గుడ్లు పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకు ఈ గులాబీ రంగు పురుగు అంటే ఈ గుడ్లు పెట్టినాక మనకు రెక్కల పురుగు కనిపించినాక ఒక 7 నుంచి తర్వాత 2 వారాలు 10 నుంచి 14 రోజుల తర్వాత మనం ఈ గుడ్డి పువ్వులు అనేది గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ గుడ్డి పువ్వులు గమనించినామో అప్పటి నుంచి గులాబీ రంగు పురుగు మనకు రెక్కల పురుగు గుడ్లు పెట్టడం జరిగింది. ఆ గుడ్ల నుంచి లార్వ బయటికి రావడం జరిగింది. సో ఈ ఇన్ఫెస్టేషన్ అంటే గులాబీ రంగు పురుగు మన పత్తి పంటలో వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు వచ్చినప్పుడు దీన్ని మనం ఎట్లా గుర్తించాలా? సో సాధారణంగా ఇందాక చెప్పినట్టు మనకు ఎప్పుడైతే మొగ్గలు వస్తాయి, ఒక మొగ్గ పువ్వుగా మారడానికి సుమారుగా 3 వారాలు పడుతుంది. అంటే సుమారుగా ఒక 21 రోజులు పడుతుంది. సో ఈ పువ్వు అనేది పూర్తిగా వికసించదు. సో ఈ పువ్వు లోపలనే ఒకవేళ లార్వా ఉన్నట్లయితే అది గుడ్డి పువ్వుగా మనం గమనించవచ్చు. సో ఇటువంటి గుడ్డి పువ్వులు సుమారుగా ఒక ఎకరానికి 10% గుడ్డి పువ్వులు ఉన్నాయనుకోండి, మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువ ఉన్నట్లు. సో ఈ గుడ్డి పువ్వు ఒకటి. సో దీంతో పాటుగా గులాబీ రంగు పురుగు అనేది మన పత్తి పంటలో వచ్చిందా లేదా అనేది గమనించడానికి ఒక ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అనేది అమర్చుకోవాలి. సో ఒక 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నట్లయితే
ప్రతి రోజు రాత్రిపూట ఈ రెక్కల పురుగు అనేది తిరుగుతూ ఉంటది, ఆ బుట్టలో పడతా ఉంటది. సో 3 రాత్రులు కంటిన్యూస్ గా ఒక్కొక్క బుట్టలో మనకు 4 నుంచి 5 రెక్కల పురుగులు పడినట్లయితే సో ఈ ఉధృతి అనేది చాలా ఎక్కువ మొత్తంలోనే ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో తద్వారా తెలుసుకున్నాక మనం ఈ ఏదైనా స్ప్రే కానీ వేరే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది మనం చేపట్టడానికి మనకు తెలుస్తుంది. సో ఒకటి గుడ్డి పువ్వు, తర్వాత ఈ లింగాకర్షక బుట్టలో పడే రెక్కల పురుగులు, ఈ రెండింటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం గుర్తించిన తర్వాత దానికి ఎలాంటి సమగ్ర యాజమాన్య చర్యలు తీసుకోవాలి, ఈ వివరాలని మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ గులాబీ రంగు పురుగు జీవిత చక్రం గురించి చెప్పండి. సో సాధారణంగా గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రము ఎప్పుడైతే కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో, అంటే జూన్ నుంచి వెళ్ళి అక్టోబర్ దాకా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు ఇది సుమారుగా 35 నుంచి 37 రోజులలో ఈ ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసుకుంటది. అంటే రెక్కల పురుగు గుడ్లు పెట్టడం, గుడ్లకెళ్ళి లార్వా బయటికి రావడం, లార్వా నుంచి కోశస్థ దశ, కోశస్థ దశ నుంచి మళ్ళా రెక్కల పురుగు రావడం. సో ఈ ఒక సైకిల్ జరగడానికి సుమారుగా 35 నుంచి 37 రోజులు పడుతుంది, ఎప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడైతే చలి పెరుగుతుంది మనకు నవంబర్ నుంచి, ఆ చలి పెరిగిన టైంలో ఏమైతుంది అంటే ఈ ఒక్కొక్క సైకిల్ కంప్లీట్ చేసుకోవడానికి సుమారుగా 59 నుంచి 70 రోజుల దాకా ఈ టైం పడుతుంది అన్నట్టు. సో చలి కాలంలో ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. సో దీని జీవిత చక్రం వివరంగా చూసుకున్నట్లయితే మామూలుగా మనకు జూన్ లో పత్తి పంట వేసుకుంటాం. పత్తి పంట వేసుకున్న 40-45 రోజులకు ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ రెక్కల పురుగు అనేది బయటికి వస్తుంది. కోశస్థ దశ నుంచి రెక్కల పురుగులు వస్తాయి. సో ఈ రెక్కల పురుగులు వచ్చినాక 2-3 రోజులలో ఇవి సంపర్కం జరుపుకుంటాయి. సో ఆడ మగ అనేది కలుస్తుంది. సో ఈ సంపర్కం జరిగినాక ఒక 2 రోజుల తర్వాత అవి గుడ్లు పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆడ రెక్కల పురుగు సుమారుగా ఒక సైకిల్లోనే మనకు 150 నుంచి 400 గుడ్లు పెడుతుంది. సో ఈ గుడ్లు పెట్టడం అనేది సుమారుగా ఒక 10 రోజుల దాకా జరుగుతుంది అన్నట్టు. ఒక రెక్కల పురుగు 10 రోజుల దాకా గుడ్లు పెడుతుంది. సో ఆ గుడ్లు పెట్టడం ఏంటంటే విడివిడిగా పెడుతుంది. ఒక దగ్గర 1 లేదా 2 నుంచి 3 గుడ్లు పెడతా ఉంటాయి. సో ఈ తొలి దశలో వచ్చిన రెక్కల పురుగులు ఏంటంటే మనకు మొగ్గ వెనకాల మనకు ఈ గుడ్లు అనేది పెడతా ఉంటది. సో ఈ గుడ్లకెళ్ళి సుమారుగా 3 నుంచి 5 రోజులలో ఈ గుడ్డు నుంచి నియోనేట్ లార్వా అనేది బయటకు వస్తుంది. అంటే తొలి దశ లార్వా బయటికి వస్తుంది. బయటికి వచ్చిన 1-2 గంటల లోపలనే మొగ్గ అయితే మొగ్గ లోపలికి వెళ్ళిపోతుంది, ఒకవేళ కాయ అయితే కాయ లోపలికి వెళ్ళిపోతుంది. సో కాయ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, సో సాధారణంగా ఈ లార్వా అనేది ఈ పూత మొగ్గ కంటే కూడా ఈ కాయల్ని ప్రిఫర్ చేస్తుంది. సో ఒక్కసారి కాయ లోపలికి వెళ్ళిందంటే సుమారుగా 12 నుంచి 15 రోజులు కాయ లోపలనే ఉంటది. కాయ లోపల ఉండి అది 4 దశలుగా మారుతా ఉంటది. ఇన్స్టార్స్ అంటాం మనం. సో ఫస్ట్ ఇన్స్టార్ నుంచి 4 ఇన్స్టార్ లార్వా ఈ దశలు మారుతుంది. మారే దశలలో ఏంటంటే ఒక లార్వా మనకు 4 నుంచి 5 గింజలు తింటది. సో ఈ గింజల్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో ఈ గింజలు తిని తర్వాత ఈ 15 రోజుల తర్వాత ఆ కాయకి హోల్ చేసుకొని బయటికి వచ్చేస్తాయి. దాన్ని అప్పుడు మనం ఈ హోల్ అనేది గమనిస్తారు రైతులు, ఎగ్జిట్ హోల్ అంటాం. సో అప్పటికే బయటికి వచ్చేస్తుంది, లోపల జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. సో బయటికి వచ్చిన తర్వాత సాధారణంగా భూమి లోపల అంటే 5 సెంటీమీటర్ లోపల ఈ కోశస్థ దశ అనేది ఉంటది. ఈ కోశస్థ దశ కూడా 7 నుంచి 8 రోజులు ఉంటుంది. మళ్ళీ ఈ కోశస్థ దశ నుంచి మళ్ళీ రెక్కల పురుగు వస్తుంది. సో ఇట్లా సుమారుగా 4 సైకిల్స్ కంప్లీట్ చేసుకుంటది ఒక రెక్కల పురుగు. ఒక సీజన్ లో పత్తి పంట సీజన్ లో 4 లైఫ్ సైకిల్స్ ఇట్లా చేసుకుంటది అన్నట్టు. రెక్కల పురుగు నుంచి గుడ్ల నుంచి కోశస్థ దశ, మళ్ళా రెక్కల పురుగు, మళ్ళా గుడ్లు పెట్టడం, మళ్ళా కోశస్థ దశ, మళ్ళా రెక్కల పురుగు రావడం, ఇట్లా 4 దశలు కంప్లీట్ చేసుకుంటది, 4 లైఫ్ సైకిల్స్. అయితే ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతిని గుర్తించడము, గులాబీ రంగు పురుగు జీవిత చక్రము, వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేసింది కదా. ఒకవేళ పత్తి పంటను ఈ గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే దీని నిర్మూలనకు లేదా దీని నివారణకు ఏ రకమైన సమగ్ర యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి వివరించండి. అయితే మనకు రెక్కల పురుగుని ఒకటి కంట్రోల్ చేయడం లేదా గుడ్లని కంట్రోల్ చేయడం. ఎందుకంటే గుడ్డు నుంచి బయటికి వచ్చిన లార్వా కాయ లోపలికి వెళ్ళిపోతుంది. మనం పైనుంచి ఎన్ని పిచికారులు చేసినా ఏం లాభం ఉండదు. సో ఖచ్చితంగా ఈ 2 ఆడ మగ అనేది కలవకుండా చేయాలి. సో ఈ 2 కలవకుండా చేయాలి అంటే ఈ లింగాకర్షక బుట్టలు అనేది ఖచ్చితంగా అమర్చుకోవాలి. దీన్నే మనము మేటింగ్ డిస్రప్షన్ అంటాం, అట్లాగే మాస్ ట్రాపింగ్ అంటాం. సో ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే
అందులో ఆ లింగాకర్షక బుట్టలో ఆడ రెక్కల పురుగుకు సంబంధించిన స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ స్మెల్ రావడం వల్ల ఈ మగ రెక్కల పురుగు అక్కడ ఆడ రెక్కల పురుగు ఉందని చెప్పేసి అక్కడికి రావడం, ఆ బుట్టలో పడిపోవడం జరుగుతుంది. ఇలా పడిపోవడం ద్వారా ఏం అవుతుందంటే అక్కడ మీటింగ్ అనేది జరుగుతలేదు, అంటే సంపర్కం జరుగుతలేదు. సో దీంతో పాటుగా ఆ బుట్టలలో పడిపోతున్నాయి కాబట్టి వాటిని ట్రాప్ కూడా చేస్తున్నాం, అంటే మాస్ ట్రాపింగ్. సో ఈ రెండు విధాలుగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక యాజమాన్య పద్ధతి. ఖచ్చితంగా ఈ మాస్ ట్రాపింగ్ చేయాలంటే ఎకరానికి సుమారుగా 12 దాకా లింగాకర్షక బుట్టలు అనేది అమర్చుకోవాలి. సో దీంతో పాటుగా ఒకవేళ గుడ్ల దశలనే మనము వాటిని చంపేయాలి. అంటే నీమ్ ఆయిల్ ప్లస్ ప్రొఫినోఫాస్ ఇవి ఖచ్చితంగా మనము ఈ లింగాకర్షక బుట్టలో రెక్కల పురుగులు పడివిన వెంబటే నీమ్ ఆయిల్ 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, అట్లాగే ప్రొఫినోఫాస్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్ల దశలో లేదా అట్లాగే ఈ తొలి దశలో వచ్చే అంటే నియోనెట్ లార్వాస్ ఏమన్నా ఉన్నా గానీ అవి వెంబటే చనిపోతాయి అన్నట్టు. సో ఈ పిచికారీ చేసుకోవాలి. సో దీంతో పాటుగా రైతు సోదరులు ప్రతి సంవత్సరం ఈ సమస్య వస్తుంది కాబట్టి ఈ సమస్యకి ఒక బ్రేక్ ఇవ్వాలి అంటే రైతు సోదరులు స్వల్పకాలిక అట్లాగే మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలు అంటే 150-160 రోజుల కంటే ఎక్కువ కాలం కలిగిన రకాలని మనం సాగు చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగుకి అన్ని వేళల్లో అంటే అన్ని నెలలలో దానికి తినడానికి తిండి ఉంటది కాబట్టి ఈ వాటి లైఫ్ సైకిల్ అనేది బ్రేక్ అవ్వదు. కాబట్టి ఈ స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకొని వీటినే సాగు చేయాలి. ఒక 6 నెలల పత్తి పంట లేని సమయం అనేది ఖచ్చితంగా రైతులు చూసుకోవాలి. కనీసం 6 నెలలు పత్తి పంట ఉండకూడదు. సో ఈ కోశస్థ దశల్ని వాటన్నిటిని మనం చంపేయగలుగుతాం. అట్లాగే పత్తి పంట డిసెంబర్ నెలలో తీసేసి తర్వాత వాటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అంటే పత్తి మొదళ్ళు కానీ తర్వాత ఏవైనా తీసేసిన పత్తి కాడు వీటన్నిటిని కాల్చేయాలి. కాల్చేయడం వల్ల పగలని కాయలలో ఉన్న కోశస్థ దశలు అవన్నీ చంపేయచ్చు అన్నట్టు. సో ఈ రకంగా సమగ్రంగా అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు నివారణ కోసం ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఉన్నాయో వాటన్నిటి గురించి చక్కగా వివరించారు. మరి ఎవరైతే రైతులు తమ పత్తి పంటలో ఒకవేళ గులాబీ రంగు పురుగుని గమనించినట్లయితే ఇప్పుడు ఈ చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటిదాకా మీరు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంకై సమగ్ర చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. अरे 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 अरे, क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. వివిధ మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం. ఇయాలటి రైతు అంతరంగంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు నడిపెల్లి మహేందర్రావు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటారు. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్. మొదట అందరిలాగే వరి మక్క సాగు చేసినప్పటికీ తర్వాత కాలంలో కొంత పంట మార్పు చేసి మంచి దిగుబడులు సాధించి ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు నడిపెల్లి మహేందర్రావు దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామ వాస్తవ్యులు. ప్రస్తుతం వరి మక్కకు బదులుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్లో 3 రకాల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. మరి ఆ సాగు అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం మహేందర్రావు గారు. నమస్తేనండి. మీరు డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలు పెట్టక ముందు ఏమేం పండించేది?
వరి పండించామండి. వరి తర్వాత వేసవిలో మక్క వేసినాం. కానీ కాకపోతే ఏంటంటే మనకి వరి కంటే వేరే ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరు వరి పండిస్తున్నారు. దాంట్లో ఈ 2-3 సంవత్సరాలకి వెళ్ళి దిగుబడి రావడం లేదు, రైతులందరూ నష్టపోతున్నారు. అందుకోసమే వేరే కూడా ప్రత్యామ్నాయం ఏదో ఎన్నుకోవాలని ఆలోచించి ఆయిల్ ఫామ్ వేస్తామని కొంచెం ఆలోచించి, తర్వాత దానికంటే డ్రాగన్ ఫ్రూట్ వేస్తే బాగుంటుంది కదా అని డ్రాగన్ ఫ్రూట్ నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ వరి మన దగ్గర ఏంటంటే కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్తోని అంత భూములన్నీ పత్తి కంటే వరి ఎక్కువ వేస్తున్నారు. వరి కష్టపడుతున్నాం కానీ అందులో దిగుబడులు ఈ కొంతకాలంకి వెళ్ళి మూగిపూరి వీటితో వస్తలేదు. నెక్స్ట్ ఏంటంటే అందులో ఎంత కష్టపడ్డా ఎకరానికి 10,000-12,000, 15,000 మిగులుతుంది. కష్టం తప్పుతలేదు. అదే కష్టం ఈ వేరే ప్రత్యామ్నాయం వేరే పంట మీద పెడితే బాగుంటాయి కదా అని కొన్ని పంటలు చూసినామండి. ఇది ఒకటి, అంజీరా ఒకటి. కానీ అంజీరా అని పెడితే లేబర్తో చాలా కష్టం. అందుకొరకు ఇది పెట్టుబడి ఎక్కువ, కొంతవరకు ఎక్కువైనా డ్రాగన్ ఫ్రూట్ పెడితే ఇట్లా ఫలితాలు అనుభవిస్తామని ఆలోచన పడి దానికి ధైర్యం చేసి పెట్టేశాం. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఈ భూములు ఈ డ్రాగన్ ఫ్రూట్కు అనుకూలంగానే ఉన్నాయా? మరి ఈ డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించి విత్తనం కానీ మొలకలు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? డ్రాగన్ ఫ్రూట్కు అనుకూలంగా ఉన్నాయని సాయిల్ టెస్ట్ చేసినప్పుడు చెప్పారు. కేవీకే నుంచి చేయించినాను. ఇక అన్ని జాగాలో తిరిగినాము. తిరిగి ఏది పెడితే బాగుంటుంది అని డ్రాగన్ ఫ్రూట్ ఎన్నుకున్న తర్వాత మా గురుగారు ఉన్నారు, చంద్రారెడ్డి గారు, గుండి గోపాలరావుపేట, వారి దగ్గరికి పోయినాము. వారు పెట్టిండ్రు, వారి అనుభవాలు చెప్పిండ్రు. ఇది పెడతానంటే చాలా పెట్టండి బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది, కానీ కష్టపడాలి అని చెప్పిండ్రు. చెప్పిన వాళ్ళు ఏం పెట్టాలి అంటే ప్లస్ అమెరికన్ బ్యూటీ ఒకటి, తైవాన్ పింక్ పెట్టండి అన్న వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి పెట్టేశాం. ఇప్పుడు మీరు ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్లను సాగు చేస్తున్నారు? ఇందులో ఎన్ని రకాలు? అమెరికన్ బ్యూటీ ఒకటి చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే తైవాన్ పింక్ ఒకటి. C100 పెడదాం అనుకున్నాను, కొంచెం రోగాలు ఉన్నాయని మాకు కొంచెం అనుభవం వాళ్ళు చెప్పిండ్రు. పక్కన పెట్టినాము. వియత్నాం పింక్ ఉన్నాయండి. 3 రకాలు పెట్టేసాం. వీటికి సంబంధించి ఎట్లా మొలకలే తీసుకొచ్చిండ్రా విత్తనాలు? విత్తనాలు అండి, మొలకలే. వారి దగ్గరికి వెళ్ళండి, చంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొలకలు ప్లస్ స్టంప్స్ తీసుకొచ్చేసి వారు చెప్పిన దాని మీదకి వెళ్ళి మేము ప్లాంటేషన్ చేసుకొని కొంచెం చిగుళ్ళు వచ్చేసిన వాళ్ళు నాటేసాం. దీనికి సంబంధించి అంటే ప్రాథమికంగా మీరు డ్రాగన్ ఫ్రూట్ మొదలు పెట్టినప్పుడు ఏ రకమైన పనులు చేయాల్సి ఉంటుంది? ఎట్లా దీన్ని నాటుకోవాల్సి ఉంటుంది? దీనికి ఏ రకంగా నేలని తయారు చేసుకోవాలని ఉంటుంది? దీనికి ఏంటంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో పోలు పెట్టుకొని పోలు పక్క పోన 1 ఫీట్ ఎత్తు మట్టి పోసేసి పోలుకు 4 పక్కల 4 మొక్కలు నాటుకునే విధానం ఒకటి ఉన్నది. ఇంకొకటి ట్రెల్లిస్ విధానం ఉన్నాయి. 15 ఇంచులకు ఒకటి, 12 ఇంచులకు మొక్క పెట్టుకొని కరెక్ట్గా లైన్గా సీదా పెట్టుకోవాలండి. దాని మీద ఏంటంటే ట్రెల్లిస్ కొరకు వైర్లు ఉంటాయి, 3 టాటా వైర్లు వేసుకుంటే మీదకి ఎక్కిన వల్ల బ్యాలెన్స్ కొరకు అవి మీద ఆగి ఉంటాయి. అయితే వారి దగ్గర ఏంటంటే ఫస్ట్ దున్నేసి బ్లౌజ్తో దున్ని ప్లస్ 1 ఫీటున్నర ఎత్తు బోధే చేసుకొని ఆ బోధేకి సెంటర్లోకి వెళ్ళి ఫీటు కానీ 15 ఇంచులు కానీ ఎవరి అనుకూలంగా వాళ్ళు నాటేసుకుంటే మందులు కొట్టుకుంటే అదే స్టంప్ వచ్చి పెరుగుతుంది. ఎప్పుడు కట్టుకుంటూ పోవాలి, కింద పడకుండా. ట్రెల్లిస్ వరకు వచ్చిన వాళ్ళే ట్రెల్లిస్కి ఎక్కియాలి. అయితే ఇప్పుడు ఈ ట్రెల్లిస్కి ఎక్కే వరకు వీటికి ఏమేమి యాజమాన్య పద్ధతులు చేయాల్సి ఉంటుంది? తర్వాత దీనికి సంబంధించిన పూత ఖాతా ఎన్ని రోజులకు షురు అవుతుంది? 1 ఇయర్కి ఇస్తానండి. కానీ కాకపోతే ఏంటంటే 1 ఇయర్కి ఏదో కొంత వస్తుంది, కానీ 1.5 ఇయర్ టు 2వ సంవత్సరంలో మాత్రం బాగా వస్తుంది. మాకు కష్టపడుతున్నాం కాబట్టి మాకు ప్రధాన శత్రువు గడ్డి అనేది ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ కోళ్ళది, కానీ కోళ్ళది పోయలేదండి, గొర్రెలది ఎరువు ఏంటంటే దేనికి 1/2 ఫీట్ 1/2 ఫీటు ఎత్తు పోసేసి మట్టి దొబ్బేసుకుంటే ఇప్పటివరకు మందులు వేయలే, కాంప్లెక్స్ ఏది వేయలే, ఓన్లీ ఎరువు పోసినాం, పెంచుతున్నాం. అంటే మొత్తం సేంద్రియ ఎరువుతోనే ఇప్పుడు పెంపకమైంది. సేంద్రియ ఎరువుతోనే మొత్తం ఇప్పటివరకు అయితే సేంద్రియ ఎరువు వస్తున్నాం. ఇప్పటివరకు ఈ పెస్టిసైడ్స్ ఏం వాడలేదు. కాకపోతే స్ప్రేకు మాత్రం ఏదన్నా పురుగు జబ్బు వస్తుందని ఎప్పుడప్పుడు కొడుతున్నాం. ఇప్పుడు మీరు ఒక 3-4 రకాల డ్రాగన్ ఫ్రూట్లను సాగు చేస్తున్నారు కదా, మరి ఇందులో పండుగ ఏమైనా తేడా ఉంటుందా? అమెరికన్ బీటీ కాయ ఎక్కువ వస్తుంది కానీ సైజు చిన్నగా ఉంటుందండి. మామూలు ఇక్కడ విలేజ్లలో అందరూ కొనుక్కోవడానికి అవకాశం 4, 5, 6 ఇట్లా కేజీకి దొరుకుతుంటాయి. అదే తైవాన్ పింక్ అయితే 2, 3 వస్తాయి. ఎవరు అతను కొనే వాళ్ళు 200, 250 ఇట్లా పెట్టాలంటే రీటైల్గా 2 పండ్లను పెట్టలేరు. సామాన్యుడు కొనాలంటే అమెరికన్ బీట్ అయితేనే చిన్న సైజు 4, 5 వచ్చి తీసుకుపోయి ఫీవర్ కానీ ప్లేట్లెట్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రోజు కూడా కట్ చేసుకొని తింటారు. అందుకొరకు ఏంటంటే దాని కొరకే ఇక్కడ లోకల్ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉండాలని అమెరికన్ బీట్ పెట్టేసి. తర్వాత ఈ
తైవాన్ పింక్ కి సంబంధించి అది పండు ఎట్లా ఉంటది, దాని లక్షణాలు, రుచి ఎట్లా ఉంటది? రుచి దీని తరికనే ఉంటుందండి. కొంచెం అమెరికన్ బీట్ కంటే కొంచెం చప్పగా ఉంటుంది కొంచెం, కానీ అదంతా సైజు మాత్రం పెద్దగా వస్తుంది. రెడ్ ఇదేమో రెడ్ కలర్ వస్తుంది, అదేమో పూర్తిగా పింక్ కలర్ వస్తుంది. సైజు పెద్దగా వస్తాయి కాబట్టి దాని ఏంటంటే బయట ఎక్కడైనా అమ్మేవాళ్ళు మనం తీసుకుపోతే కొనేవాళ్ళు జ్యూస్ కొనేటోళ్ళు పెద్ద వాటినే ఇష్టపడుతున్నారు. ఇక్కడ మామూలుగా విలేజ్లలో మాత్రం చిన్నవి 4, 5 ఇట్లా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకొరకు ఏంటంటే ఆ రకం ఉండాలి, ఇవి ఉండాలని ఆలోచన కొద్దిగా మేము పెట్టేసాం. అంటే ఇప్పుడు ఈ 3 రకాల డ్రాగన్ ఫ్రూట్లు సాగు చేస్తున్నప్పుడు ఈ 3 రకాలకు వేరే వేరే యాజమాన్య పద్ధతులు ఉంటాయా, లేదా మూడిటికి కలిపి ఒకే రకమైన మెలకువలు పాటిస్తే సరిపోతుంది? అంత మొత్తం ఒకటేనండి. ఎందుకంటే దేనికైనా సేమ్ ఇప్పుడు వరికి ఉన్నది అనుకోండి, వరికి అన్ని అదే మందులు ఇట్లా వేస్తారు, డిఏపి కానీ యూరియా 20-20 వేస్తారు. దీన్ని కూడా అంతా ఒకటే, కానీ కాకపోతే మనకు సైజు కొరకు ఆ రకాలను పెట్టాడు. ఇక్కడేమో చిన్న సైజు కొంటారు, అక్కడికి పోతే ఇప్పుడు మార్కెట్ పోయినా అనుకోండి పెద్ద సైజు కావాలనుకోండి, వాళ్ళకి ఏంటంటే పెద్ద సైజు కావాలి అని అంటే ఇక్కడ కొంత అమ్ముకొని అక్కడ తీసుకుపోయి పెద్దగా ఉన్న వాళ్ళకి వేరే వేసేసి వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడనైతేనేమో లోకలు చిన్నవి కావాలంటే 4-5 పెట్టి అట్లా ఇచ్చేస్తాం. మొత్తం ఈ 3 రకాల డ్రాగన్ ఫ్రూట్లని ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే 2 ఎకరాలు పెట్టినండి, ఇంకొక 1/2 ఎకరం పెట్టేది ఉన్నది. ఈ గడ్డి కలుపు ఈ విడి కొరకే కొంచెం వేడి చేస్తున్నాము. అది మాకు అసలు ప్రాబ్లం ఏది అది గడ్డి సమస్య తప్పితే మిగతా అంతా కూడా బాగానే ఉన్నది పంట పరంగా, అంతా బాగానే ఉన్నదండి. ఎందుకంటే వేరే ఇసుక భూములలో గడ్డి ఎంత ఉండదు, ఇక్కడ మన దగ్గర బలమైన భూమి ఉంటుంది, జస్ట్ నల్ల రేగడి కలిసి ఉంటుంది. ఈ పొలాలు కానీ ఇంతకుముందు పండించిన దాని కొరకు ఈ గడ్డి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ ఏంటిది తుంగ గరక, అది బయటకి పీకితే రాదు, తెగిపోతుంటుంది. మళ్ళీ వారం 15 రోజులు మళ్ళీ ఎగురు పెడుతుంది. నేను పెట్టింది ట్రెల్లిస్ విధానం కాబట్టి పీటుకో మొక్క కాబట్టి అందులో లోపల చేపెట్టి పీకటానికి ముళ్ళు వస్తుంటాయి లేబర్కి, అందుకొరకు కష్టం అవుతుంది. అది ఒక్కటే. మరి ఇప్పుడు ఈ పెరుగుతున్న గడ్డిని నియంత్రించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటలేరా? ఏమైనా మిషన్లు పెట్టి కట్ చేయడం కానీ, మందు కానీ అట్లా ఏమైనా వాడతలేరా? మందు అంటే మామూలుగా దొరికే మందు వాడుతున్నాం, మిషన్ ఉన్నాయి, మిషన్తో కట్ చేస్తున్నాం. కానీ మిషన్తో కట్ చేసిన వారంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎందుకంటే వర్షాలు విస్తారంగా కొడుతున్నాయి. 15-20 రోజులకి వెళ్ళి తోటల కష్టానికే వీలు పడతలే. ఆ లోపల 15 రోజుల లోపల టకటకటగా పెరిగేసి దాదాపు 3 ఎడతాయి. మళ్ళీ లేబరు అని అంటే లేబర్ కూడా ఏంటంటే షార్టేజ్ ఉన్నదండి, ఎక్కడైనా ప్రతి విలేజ్లో షార్టేజ్ ఉన్నది. ఇప్పుడు మొన్న పొలాలను అట్లయినాయి, మళ్ళీ నెక్స్ట్ పత్రాన్ని పోతున్నారు. వాళ్ళు ఎప్పుడు వర్షం వస్తుందో తెలుస్తలేదు. పొద్దున వచ్చిందా 11 గంటల వరకు 12 గంటల వర్షం వస్తే చేయలేకపోతాం. అందుకొరకే దాన్ని ఏమి ఆలోచన చేసుడు అనే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అయితే ఇప్పుడు సాధారణంగా కూలీలు ఈ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వరి, పత్తి ఇంకా ఇతర పంటల సాగు చేస్తున్నారు కాబట్టి కూలీలందరికీ కూడా ఆ పంటలకు సంబంధించిన పనులు తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో మీరు కొత్తగా గత 2 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు కదా, మరి మీరు కూలీల్ని తీసుకొచ్చినప్పుడు ఈ పనులలో వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళకు మీరు దగ్గరుండి ఏమైనా చేపిస్తారా, వాళ్ళకు స్వతహాగా వాళ్ళ నైపుణ్యంతో చేస్తారా? లేదండి, మేము ఉండి చేయించడం, ఎవరైనా ఏ యజమాని అయినా దగ్గర ఉండకుండా చేయలేరు పని. ఇది చేయండి, గడ్డి వీకండి, ఇక్కడి దాకా కట్ చేసేయండి అని మన ఎంబడి చేయించడం. అయితే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కానీ సాధారణంగా కానీ ఏమైనా చీడపీడల సమస్య ఎదురవుతుందా? ఒకవేళ అట్లాంటి సమస్యను మీరు కూడా ఏమైనా ఎదుర్కొన్నారా? వాటిని నిర్మూలించడానికి ఏం చేసిండ్రు, నివారించడానికి ఏం చేసిండ్రు? చీడపీడలు ఉన్నదండి. దీనికి చిన్నగా చీమలెక్కి కొసలకి ఇట్లా ఈగుళ్ళు వచ్చేటప్పుడు కరిచిన తీయగుంటుంది కాబట్టి పెరుగుదల ఆగిపోతుంది. దాని కొరకు మందు స్ప్రే చేసుకోవడమే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వైరస్ ఫంగిసైడ్ వస్తుంది. మా దగ్గర తెలుసుకున్న ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే గడ్డి వలన అంటారు. గడ్డి ఒక 3 ఎడితే 1 ఫీట్ ఎత్తు అయ్యేసరికి దానితో గడ్డితో దోమ వచ్చేసి దానికి కుట్టడము కరవడం అయ్యేసరికి ఫంగిసైడ్ వస్తుంది. నాకైతే గడ్డే ప్రధాన శత్రువుతరికి అనిపిస్తున్నాయి. అంతేనండి. ఒకవేళ గడ్డి సమస్యని అధిగమిస్తే మళ్ళీ మీ దిగుబడికి రాబడికి ఎలాంటి అడ్డు ఉండదు, చాలా బాగుంటుందండి. అదొక్కటే, గడ్డి లేకపోయినప్పుడు లేబర్తో కూడా ఇంత అవసరం ఉండదు మనకి. మిగతా పనులన్నీ చేసుకుంటాం. మందు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న మందు కొట్టించుకుంటాం, ఎరువు వేయించుకుంటాం లేబర్తో. అది 1 రోజు 2 రోజులు అయిపోయే పని. ఇది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అని అంటే ఓ టైంలో లేబర్ దొరుకుతున్నారు, ఒకసారి దొరకపోయేసరికి గడ్డి పెరుగుతుంది అంతే. అయితే దిగుబడి రాబడి ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మరి దిగుబడులు ఎట్లా ఉన్నాయి, మరి దీనికి సంబంధించిన మార్కెటింగ్ సదుపాయం ఎట్లా ఉన్నది? అంటే మీ దగ్గరికి ఇక్కడికి తోటకు వచ్చి తీసుకెళ్తారా, లేదా మీరే తెంపి ప్యాక్ చేసి మార్కెట్కి తరలిస్తారా? లేదండి, ఇంతకుముందు అంటే హైదరాబాదు అటు డ్రాగన్ ఫ్రూట్ తెలిసి ఉండే
కరీంనగర్. ఇప్పుడు మామూలుగా అందరికీ కూడా పల్లెటూరు వారికి కూడా అందరికీ తెలిసింది రక్త కణాలు తగ్గడం, దగ్గర డ్రాగన్ ఫ్రూట్ దిగడం డాక్టర్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎలా సెల్లు ఉన్నాయి కాబట్టి అందరికీ దాదాపు తెలిసింది. ఒకవేళ ఇక్కడికి తోటకాడికి వస్తే వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తాను. కొందరు లోకల్ ఇక్కడ దగ్గర కావాలంటే 10 కిలోలు 5 కిలోలు ఇట్లా ఇస్తున్నాం. ఎక్కువ మనకు 2 క్వింటాలు 3 క్వింటాలు టన్ వెళ్తే కరీంనగర్ కానీ మంచిర్యాల కానీ వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. అంటే ఎట్లా కిలోల లెక్కన అమ్ముతున్నారా ఎట్లా? కిలో వైజ్ అమ్ముతున్నాం అండి. మేమేంటంటే రీటైల్గా 200, 250 దాని అంటే సీజన్ బట్టి అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే 150, హోల్సేల్ 120, 130, 150 ఉన్నాయి. అప్పుడు మేము తగ్గిస్తాం. కాయలు లేనప్పుడు రేట్ ఎక్కువ అయితే దాన్ని మీదకి వెళ్ళి ఏ రైతైనా అవకాశాన్ని చూసి అమ్ముకుంటారు అండి, అంతే. ఎట్లా ఉన్నది మరి డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎట్లా అనిపిస్తున్నది? బాగున్నదండి, చాలా బాగున్నది. కానీ వర్క్ పని కూడా ఎక్కువ దాని కాన్సన్ట్రేషన్ చేయాలి, వర్క్ ఎక్కువ చేయాలి. ఇక లేబర్తో ఒకటి. రెండోది ఏంటంటే దిగుబడులు పర్లేదండి. ఏదైనా కూడా ఈ వరి మొక్కజొన్న ఇప్పుడు ఈ అన్ని పంటల కంటే చాలా బాగుంటాయి. అంటే వరి మక్కకు ప్రత్యామ్నాయంగా డ్రాగన్ ఫ్రూట్ని ఎంచుకొని దీన్ని సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలిచిండ్రు. మరి మీ ఈ ప్రయోగం ఇక ముందర ఇంకా ఏమైనా కొత్త పంటల్ని ఏమైనా సాగు చేయాలన్న ఆలోచన ఉందా, లేదా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుతోనే ఆగిపోతారా? లేదండి, అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనం ఫస్ట్ మొదలు పెట్టినాము. ఒక డ్రాగన్ ఫ్రూట్ ఈ గడ్డి నియంత్రణ అయిపోయి మాకు కూడా కొంచెం బాడీని తగ్గితే వేరే ప్రత్యామ్నాయం తైవాన్ జామ ఉన్నది, ఏదో కొంత ఒక 1 ఎకరం. మళ్ళీ ఏంటంటే ఇది అంజీరా ఉన్నది. అంజీరా నాకు బాగా నచ్చింది, లేబర్తో బాగా అవసరం, అది కొంత పెడదామని ఆలోచిస్తున్నాను. కాకపోతే ఈ పని పెట్టుకొని అది పెడితే మనం అటు ఇటు తట్టుకోలేం, తిరగలేం. అందుకని ఇది కంప్లీట్ అయిన తర్వాత పెడదాం అనుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో సాధించిన విజయం స్ఫూర్తితో రానున్న రోజుల్లో మీరు అనుకున్న అంజీర్ అయితేనేమి, తైవాన్ జామ అయితేనేమి ఈ సాగు కూడా చేపట్టి అందులో కూడా ఇంతే మంచిగా మెరుగైన దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయం పొంది ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు నడిపెల్లి మహేందర్ రావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. ఈ రైతు అంతరంగం ప్రతి సోమవారం ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలా, అట్లనే గురువారం శనివారం కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారమవుతుంది. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. సమర్పణ కె లెనిన్.